తెలుగు ఫిల్మ్ కదా. మై తెలుగు డెబ్యూ. అసలు ఎక్సైట్మెంట్ అంతా అలా కళ్ళలో కనిపిస్తుంది మాకు. బట్ మీకు ఆల్రెడీ తెలుగు పీపుల్ నుంచి ఐ థింక్ కేజీఎఫ్ నుంచే బోల్డ్ అంత లవ్ వచ్చేసే ఉంటుంది. హౌ కైండ్ పీపుల్ హావ్ బీన్ వెరీ కైండ్ అండ్ చాలా చాలా ప్రేమం, చాలా సపోర్ట్. they've always been very nice. So yeah, they have been very kind and I think I'm very grateful. God's grace and everybody's blessings. నా డెబ్యూ తెలుగు డెబ్యూ. సో ఎనీ విచ్ వాజ్ నాని గారు ఆల్రెడీ యూ ఆల్ లవ్ హిమ్. నా కోసం రండి థియేటర్కి. అఫ్ కోర్స్ ఇది నాకు తెలిసి మీకు ఆల్రెడీ చాలా మంది అడిగి ఉండొచ్చు కూడా ఈ క్వశ్చన్ గురించి. బికాజ్ ఒక ఇంత సీరియస్ థ్రిల్లర్, ఇంత వైలెంట్ థ్రిల్లర్లో మిక్కీ జే మేయర్ గారు అంటే కొంచెం డిఫరెంట్ చాయిస్ అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. సో ఎలా కుదిరింది అసలు ఆయన అనేది? బికాజ్ మీరు ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని చాలా చూసీగా తీసుకుంటారు. ఆ జానర్ మిక్కీ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్ అండి. ముందు మ్యూజిక్ ఇప్పుడు థ్రిల్లర్కి మ్యూజిక్ చేసే వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి, థ్రిల్లర్ మనం ఏం ఆలోచిస్తాం జనరల్గా, థ్రిల్లర్కి ఎవరు మ్యూజిక్ బాగా చేస్తారు అని అనుకుంటాం. లవ్ స్టోరీ అనగానే లవ్ స్టోరీస్కి ఎవరు మ్యూజిక్ బాగా చేస్తారు అని అనగలుగుతాం. లవ్ స్టోరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు బాగా చేస్తారు ఈ జానర్ కానీ అనుకుంటున్నాం అంటే వాళ్ళు ఆ జానర్కి చాలాసార్లు చేసినట్టే కదా. వాళ్ళు అదే జానర్ మళ్ళీ చేసినప్పుడు ఏం అవసరమో డెలివర్ చేయొచ్చు, కానీ దాన్ని మించిన అవుట్పుట్, దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ కొత్త గ్రేట్ అవుట్పుట్ అన్నది రావడం చాలా కష్టం. ఓకే, సో ఐ జెన్యూన్లీ ఫీల్ మిక్కీ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్. మిక్కీ అండర్స్టాండ్ సౌండ్ వెరీ వెల్, బట్ డిడ్ మిక్కీ డూ అ థ్రిల్లర్? చేయలేదు. సో అలాంటి మిక్కీని తీసుకొస్తే ఐ ఫెల్ట్ ఇట్ విల్ ఆల్వేస్ యాడ్ సమ్ న్యూ వాల్యూ టు ఇట్. తను థ్రిల్లర్ని ట్రీట్ చేసే విధానం కొత్తగా ఉంటుందని అనిపించింది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ వీ టుక్ దట్ కాల్ బికాస్ నౌ హిట్ 3 విల్ సౌండ్ వెరీ న్యూ అండ్ ఎక్సైటింగ్ దాన్ అదర్ థ్రిల్లర్స్. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆఫ్ కోర్స్ ఐ కంప్లీట్లీ అగ్రీ అండ్ ఐ లవ్ మిక్కీ జే మేయర్స్ గారి వర్క్. ఆయన ఇప్పటి వరకు చేసింది. బట్ స్టిల్ ఇది ఎక్కడో ఎక్స్పెరిమెంట్ అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా. అంటే యు ఆర్ నాట్ ష్యూర్ ఎలా ఉంటుంది అనేది తెలియనప్పుడు. ఎక్స్పెరిమెంట్స్ ఓన్లీ ఈల్డ్ గ్రేట్ రిజల్ట్స్ అండి. వాట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్ విల్ నెవర్. రాసుకో, వెరీ గుడ్, రాసుకో సాంబా. సో Repeat that line again. Experiments only yield great result. Great result. Results will come anywhere. Only something when you do, when people doubt pade panulu chesinapude unexpected great result will come. Otherwise expected results will come. Expected results are never great. నాని గారిలో ప్రతి సినిమాకి ఏంటబ్బా కొత్తదనం అంటే ఇలాంటి ఆలోచనలే. అలాంటి వాటి వల్లనే మేము ఇలాంటి అవుట్పుట్స్ కూడా చూడగలుగుతున్నాము. అండ్ సరదాగా మనం పని చేద్దామా, ఇన్ని వెపన్స్ ముందున్నాయి వేస్ట్ చేయడం ఎందుకు అంటే ఎవరినైనా అటాక్ చేయమని కాదు, జనరల్గా ఒక్కొక్క వెపన్ పిక్ చేసి ఎవరికైనా డెడికేట్ చేద్దాం మన టీంలో. ఇప్పుడు శ్రీనిధి పక్కనే ఉన్నారు కాబట్టి నేను యూజ్ చేయమనలేదు, డెడికేట్ చేయమన్నా. And look at the choice of weapon. And look at the excitement to use it on me. Yeah, this is dummy. This won't even. Yeah, but look. Nothing happened, no? Yeah. Okay, but why did you choose? My choice of weapon is this one. Because the rest everything was bloody and oh Lord, what you'll put in my mouth or what? Sorry. Okay. సరే, ఇద్దరు ఒకరికొకళ్ళు ఒక వెపన్ చూస్ చేసుకున్నారు కాబట్టి వై చెప్పాలి. వై ఆ వెపన్ కున్న క్యారెక్టరైజేషన్ వై ఇది రైఫిలేనా? వై బికాస్ ఈ అమ్మాయి బాగా ఇలా ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఎక్సైట్మెంట్ వచ్చిన లొకేషన్లో పక్కన నేనున్నా శైలిష్ ఉన్నా ఎవరున్నా సరే ఇలా కొడుతుంది. మాకు కొంచెం వాతలు పడినాయి అందరికీ. ఓకే, ఈ 2-3 months ఆఫ్ నాన్ స్టాప్ షూటింగ్ తర్వాత అంతా తిరిగి వాతలు ఇవ్వాలంటే ఇదే కరెక్ట్ వెపన్ అనిపించింది ఇక్కడ. ఓకే శ్రీనిధి, యు గాట్ ద ఆన్సర్ నౌ. సో ఇప్పుడు ఇది ఎందుకు ఒక్క దెబ్బతో లేపేద్దాం అనుకుంది బేసిక్లీ. వన్ షాట్ అవుట్, నాక్ అవుట్. వన్ షాట్ అవుట్ అంటే మీకు మళ్ళీ ఇలా కొట్టడానికి ఎవరు ఉండరు. అవును, వద్దు నాకు కావాలి. యా కావాలి. సో దిస్ ఇస్ జస్ట్ డమ్మీ. ఓకే, అయితే ఇందులో శైలేష్ గారి కోసం శైలేష్కి ఒక వెపన్ తీయాలని. శైలేష్కి ఇది గన్నేనా? ఎందుకలా? ఊరికే చిన్న టెన్షన్ ఉంటుంది, చేతి పెట్టుకుని కూర్చుంటే చాలా పని అంతా ఫాస్ట్గా చేస్తారు. He is already asking for more days and you're telling Pani anta fast. I load it like that. He's already telling, Nani bro will give me one more day. Some of them. One more day and all.
ఓకే, సో శైలేష్ గారికి జస్ట్ అలా పట్టుకుని కూర్చోవడం చాలా అంటారు. అంతే. ఓకే, ఇప్పుడు ఇంతకీ మొత్తం అన్ని వెపన్స్ వాడినట్టేనా మనం సినిమాలో? మీరు చూస్తారుగా మీ ఇక్కడ ఉన్నవి నువ్వు ఇవన్నీ డమ్మీ, సినిమాలో ఉన్నవి సినిమాలో వాడినవి ఒరిజినలా? ఒరిజినల్ అన్లెస్ మీరు దెన్ ఎలా చెప్తారు, యాక్షన్లో ఉన్నప్పుడు వీ విల్ గో ఫర్ అదర్ ఆప్షన్స్, బట్ యాక్చువల్లీ చేతిలో ఉండే షార్ట్స్ అన్నీ ఒరిజినల్. ఓ, అయితే ఈ లెక్కన ఏ రేంజ్లో మనం ఆ ఇంటెన్సిటీని చూడబోతున్నామో మనం జస్ట్ వెయిట్ చేయొచ్చు. అండ్ నేను జస్ట్ కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతా, ర్యాపిడ్గా కాకపోయినా కొంచెం మంచి ఫైర్ ఉండే ఆన్సర్స్ వస్తే బాగుంటుంది. సో నాని గారు, డిడ్ యూ ఎవర్ ప్రిటెండ్ టు లైక్ అ కో-స్టార్స్ పర్ఫార్మెన్స్ ఈవెన్ వెన్ హీ డిడ్ంట్ లైక్ ఇట్? I didn't pretend to like it. I wouldn't have addressed it. That's all. Just come. Come. బాగుందని చెప్పారు, బాలేదని చెప్పారు. And if I can help with it, if I can say something which will help the performance, I would have said it. And But just come where? just calm. Oh, just calm. Calm గా ఉంటారు. Said, without saying anything, you stayed Without calm. saying anything. Have you ever Googled yourself and regretted it? No, I didn't Google myself. No? I remember seeing like what is that, some new video I wanted to look for which came and I missed it, so I've typed like Nani on YouTube. Google I never Googled. Okay, ఎప్పుడైనా ఏదన్నా న్యూస్ ఆర్ సంథింగ్ చూసి రిగ్రెట్ ఫీల్ అయ్యడం? అలాంటివి చాలా బిగినింగ్ ఆఫ్ ద, ఇప్పుడు అసలు పెద్ద పట్టించుకోండి, బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో ఏవేవో అప్పుడప్పుడు ఎవరైనా ఏదైనా రాసిన అప్పుడప్పుడు నెగిటివ్ హెడ్డింగ్స్ పెడతారు, లోపల ఆర్టికల్ బాగానే ఉంటుంది కానీ ఆ హెడ్డింగ్ చూసి నేను కొంచెం ఏంటి ఇలా రాశారు అని బిగినింగ్లో, అప్పుడే అలా అప్కమింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కంగారు పడేవాడిని, బట్ ఇప్పుడు అన్ని పట్టించుకునేవాళ్ళం అన్ని ఇప్పుడు అసలు లేదు. డూ యూ థింక్ హిట్ 3 is better than the first 2 parts? దట్ మీరు చెప్పాలి, నాకు తెలియదు. మీరేదో మీకు మీకు ఒకటి అనిపిస్తుంది, మీరు చెప్పమంటే చెప్తాను కానీ 3 నేను పని చేసిన సినిమా కదా, సో నాకు ఇన్ కంపారిజన్ నేను I cannot put, but I think a lot of effort and everything went into Hit 3, little more than the earlier parts. Okay. Would you cast yourself as a villain in Hit 4? No. I'm Hit 3 kada, the structure. So it's Arjun Sarkar villain అవ్వలేదు. అంతేనా? మీరు చూస్తే సినిమా చూస్తారు, అర్థమవుతుంది. ఓకే, అయితే శ్రీనిధిని కూడా అడుగుదాం. ఎందుకు ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ సీక్రెట్లీ థాట్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ బెటర్ దాన్ యువర్ కో-స్టార్, కో-యాక్టర్? No. I always think they're doing their best, but I always think that I could have been better. తను ఎప్పుడు నేను ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది కదా, అని సరిగ్గా చేయలేదు కదా, అలా అంటూ ఉంటుంది కాన్స్టెంట్ గా. I don't know, somewhere in my eyes it just doesn't look good to me. I'm like, something is not looking good, so I don't know, maybe I have to get used to it, watching many more movies of mine. I don't know, it might be the beginning problem, but I just feel that చేయగా కూడా అలవాటు అయిపోతుందిలేండి నెమ్మదిగా. అండ్ do you stalk your own fan edits on Instagram? Oh, I love the edits. Avuna? Yeah, whenever I actually go to Insta, I don't go and see anything, but if the so edits చేస్తారు కదా, they don't expect it. I mean, first of all, they don't see you, they don't meet you. It's like unconditional love, one-sided love. So all I could do is just give them one like, that makes them so much happy. So whenever I see those edits, I just like them. So I in fact like them also. So I just love the edits. Nani garu, actually same question me kuda. Do you ever stalk on Instagram me fan edits చూస్తూ? So it comes, I think నన్ను ట్యాగ్ చేస్తే నా సెర్చ్లో అట్లా వస్తుంది, అప్పుడు చాలా క్యూట్ కనిపిస్తాయి, బోల్డ్ I think already I know his fan pages because they've tagged me also. Nani comfort, Nani this, Nani that. So I do see, but ఎస్పెషల్లీ రిలీజ్ టైమ్స్లో, రిలీజ్ అయిన తర్వాత May 1st నుంచి ఇప్పుడు #Hit3 అసలు ఏంటి వైబ్ అన్నది అర్థం చేసుకోవడానికి ఐ థింక్ సోషల్ మీడియా ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. అండ్ మనం పోస్ట్ చేస్తుంటాం, మన అప్డేట్స్ అక్కడే ఉంటాయి. So the initial reaction we get from them only. So I'll be very excited to know that. Wow. ఇప్పటిదాకా ఎలా ఉంది ఫ్యాన్స్ నుంచి కానీ ఆడియన్స్ నుంచి? I think everybody is extremely excited for the film. Yes. I hope on May 1st I think this whole euphoria will multiply. Let's hope. మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము, బికాజ్ ద కంప్లీట్ జాన్రా ఇస్ డిఫరెంట్ ఫర్ అస్ అండ్ ద కంప్లీట్ ఇమోషన్ మేము చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామని అనిపిస్తోంది. సో ఎస్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్.
ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ సర్కార్ అండ్ మృదుల ఫర్ బీయింగ్ విత్ అస్ థ్యాంక్ యూ Thanks సో so much. మచ్